మీడియాకు వార్నింగ్ ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను టీడీపీ అధిష్టానం మందలించడంతో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాపై దురుసుగా మాట్లాడిన మాట వాస్తవమేనని, 1-2 ఛానల్స్ తప్ప మిగతా వారు బాధపడి ఉంటే క్షమించాలన్నారు. మీడియా మిత్రులంతా తన కుటుంబ సభ్యులని, తన సహోదరులే అన్నారు. సాక్ష్యాలు లేకుండా తనపై తప్పుడు వార్తలు రాసినందుకు తన మనసు చాలా బాధేసిందన్నారు. తనపై ఆలూరు నియోజకవర్గంలో గాని, గుంతకల్ నియోజకవర్గంలో గాని నేర చరిత్ర ఉంటే అలాంటి వార్తలు రాయాలని మీడియా మిత్రులకు తెలిపారు. కొన్ని సందర్భాల్లో నేను 1-2 ఛానళ్ళకి తప్ప మిగతా ఛానళ్ళని ఎవరైనా అట్టంటే నేను వాళ్ళకి మాత్రం మాత్రం కూడా వాళ్ళందరూ నాకు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే. నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే గాని శత్రువుగా నేనేం చూడలే. ఏదైనా నా మీద అబండాలు వేసేటప్పుడు నాది ఏదైనా చరిత్ర తీసుకోండి. ఒక నేర చరిత్ర ఉందా, లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు ఉన్నాయా, లేదంటే 302, 307 సెక్షన్ నుండి ఎంతో మంది ఇది ఉందా, లేదంటే ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి 5 సంవత్సరాలు మంత్రిగా వయసులు ఏమన్నా తీసి మీరు ఆడ కూడా దౌర్జన్యం చేసినారు. ఈ 7 నెలల్లో కూడా దౌర్జన్యాలు మనకి కండారు కనిపించినవి చూసాము అని చెప్పేదానికి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా? కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి ఈరోజు నా మీద ఆబండాలు వేసిన దాని గురించి నా మనసు బాధ చెప్పి మాట్లాడాను కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు, అందరూ నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదేమైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కానీ అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో మంది అట్టడుగు వర్గానికి చెందిన బీద పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. నిన్ననే కూడా గత 19-24 సంవత్సరంలో కబ్జాకు గురి అయిన డోనుముక్కల ఏరియాలో కూడా ప్రజలు ఎంతో మంది కష్టాలు పడి వారికి పట్టాలు ఇచ్చినది కూడా ఆ టైంలో జరిగిన విషయానికి కూడా